ఆగస్టు 1 ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ ఆటో డ్రైవర్ల సేవలను గుర్తించి ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫౌండర్ సయ్యద్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి కేక్ కట్టింగ్ చేపట్టారు. కమిటీ వారు మద్దెల రాజేందర్ సమక్షంలో ఎండి తాజుద్దీన్, మేకల రాజలింగం, డి మోహన్ కుమార్ కామ ఆకుల మల్లేశం, సలీం బాయ్, తప్పట్ల మల్లేశం, ఎండి ముదాసిర్, చిగురు రాజు, దత్తుభాయ్, పోతు చంద్రశేఖర్, నాయత మోహన్ గార్లను సన్మానించినారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగిశెట్టి రంజిత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా, సుదర్శన్, సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ మనది అందరూ ఒకసారి ఇట్లుండండి, ఒక మంచి ఫోటో తీసుకుంటాం. చాంద్ భాయ్ ఒకటి ఫోటో తీసుకుంటాం. ఈరోజు ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ వారు వచ్చేసి మా యొక్క ఆటో డ్రైవర్ల యొక్క సేవను గుర్తించి ఆటో డ్రైవర్లు చేస్తున్నటువంటి సేవ చాలా అభినందనీయమని, మరి వారు బ్రతకడంలో భాగంగా ప్రజలకు కూడా అత్యవసర సేవలలో సేవలు అందిస్తూ మానవత దృక్పథంతో వాళ్ళు కూడా సేవలు అందించడానికి కూడా వాళ్ళ బ్రతుకుతో పాటు సేవలు కూడా ముందుంటున్నారు కనుక ఆ సందర్భంగా మమ్మల్ని ఆటో డ్రైవర్లను గుర్తించి సన్మానించినందుకు వారికి మా ఆటో కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ అబ్దుల్ కరీం, చట్టపరమైన మరియు మానవ హక్కుల సంఘం ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఈరోజు వరల్డ్ ఆటో డ్రైవర్స్ డే సందర్భంగా ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్లకు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ఎండాలో కావచ్చు, వానాలో కావచ్చు, మన కోసం సేవలో ఉంటారు. వాళ్ళు మనం ఎక్కడైనా టూర్కి వెళ్తే కూడా బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళు మన సేవలు అందించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళ రోజు అందరికంటే వాళ్ళు ముఖ్యం మనకు, ఎందుకంటే వాళ్ళు కూడా సేవలు అందిస్తారు. కాబట్టి మనం ఈరోజు మన తరఫున మేము వాళ్ళకి ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపుతాం. అన్న